वारंगल जिला। राज्य के वन मंत्री कोंडा सुरेखा ने कहा, कांग्रेस पार्टी पर विश्वास करके संसदीय उम्मीदवार हमेशा उनकी समस्याओं को सुलझाने में सबसे आगे रहेंगे। अमूल्य वोट देने और भारी बहुमत से जीत हासिल कराने के लिए वोटर को धन्यवाद दिया। संसदीय चुनाव के लिए मतगणना केंद्र पर कांग्रेस पार्टी के उम्मीदवार काडियम काव्य को सांसद के रूप में चुनने के लिए आभार व्यक्त किया। काडियम श्रीहरि, मेरगुनु सुधारानी, एपुरी, प्रकाश रेड्डी, घंटा, सत्यनारायण, नागराजू और अन्य प्रमुख नेताओं ने बधाई दी और विजेता काव्या को बधाई दी। मंत्री कोंडा सुरेखा, विधायक कादियाम श्रीहरि ने कहा कि लोग भरोसा करते हैं। कांग्रेस पार्टी ने वारंगल सांसद के पार्टी को वोट दिया और काव्य को बड़ा बहुमत दिया। उन्होंने कहा कि सांसद और विधायक निर्वाचन क्षेत्र के लोगों के विकास के लिए सीएम रेवंत रेड्डी के सहयोग से आगे बढ़ेंगे। तेलंगाना वारंगल। नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। 2,19,000 మెజారిటీతో గెలవడం నిజంగా వరంగల్ పార్లమెంట్ ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు, శాసనసభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. అదేం కావ్య గారికి శుభాకాంక్షలు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా కూడా ప్రజలు ఇచ్చిన తీర్పు మరి బీజేపీకి గొడ్డలి పెట్టేలాగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 400 సీట్లు వస్తాయని ఎన్నో రకాల ప్రలోభాలకు గురి చేసి మభ్యపెట్టి మాయమాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిని అంతమొందించాలని ప్రయత్నం చేసినా కూడా విజ్ఞతతో ప్రజలు మరి ఊహించని రీతిలో ఎగ్జిట్ పోల్లను కూడా తారుమారు చేస్తూ ఈరోజు రిజల్ట్ రావడం అనేది చాలా మరి గర్వంగా ఉంది. ఏది ఏమైనా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటు వినియోగించుకొని మరి బీజేపీ ప్రభుత్వాన్ని ఒక విధంగా చెంపపెట్టి పెట్టారని చెప్పక తప్పదు. కాంగ్రెస్ పార్టీ కొద్దిలో అధికారంలో పోయినా కూడా ప్రతిపక్ష పాత్ర మాత్రం 100% పోషిస్తుంది. ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఎల్లవేళలా కట్టుబడి ఉంటుంది. వరంగల్ పార్లమెంటు అభ్యర్థిగా కావ్య గారు కూడా పార్లమెంటు నుంచి నిధులు ఎక్కువగా తీసుకురావడానికి వారు కృషి చేస్తారు. మరి ముఖ్యమంత్రి గారికి కూడా వరంగల్ మీద అదేవిధంగా హైదరాబాద్ టు ఉప్పాల్పల్లి వరకు దీన్ని ఈ నేషనల్ హైవేలో ఒక ఇండస్ట్రియల్ కారిడార్గా మలచడంలో కానీ మా వంతు ప్రయత్నం ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దాంతో పాటుగా ఎయిర్పోర్ట్ను కూడా అభివృద్ధి చేయాలని ఆలోచనతోని ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. వాటన్నిటిపైన కూడా మేమందరం కూర్చొని మాట్లాడుకొని ఎంపీ గారి సహకారంతో మేమందరం కూడా కూర్చొని మాట్లాడుకొని ఒక కార్యాచరణ ప్రణాళిక తీసుకొని దానిని ముఖ్యమంత్రి గారి ముందు పెట్టి అది అమలయ్యే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రత్యేకంగా ఎవరెన్ని రకాలుగా మాట్లాడినా, రాజకీయంగా దాడులు చేసినా, వ్యక్తిగతంగా దాడులు చేసినా, అనేక రకాలైన విమర్శలు చేసిన, ఆరోపణలు చేసిన విజ్ఞులైన, రాజకీయంగా చైతన్యవంతులైన వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు దాన్ని పట్టించుకోలేదు. ఈ తీర్పే ఇంతవరకు మసలేని, పనిలేని విధవ ఆరోపణలు ఎవరైతే చేశారో వాళ్ళందరికీ ఈ తీర్పు ద్వారా ప్రజలు సమాధానం చెప్పినట్టుగా నేను భావించవలసి వస్తున్నది. ఇప్పటికైనా వాళ్ళందరూ కాస్తంతనైనా విజ్ఞతతో ప్రవర్తిస్తారని, కాస్తంతైనా ఆలోచనతో మాట్లాడతారని, ప్రజల కోణం నుంచి మాట్లాడతారని నేను అభిప్రాయపడుతున్నాను.